మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ మధ్య మహిళల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సమస్యలకు పరిష్కారమే లేదన్నట్లుగా భావిస్తూ బలవన్మరణాలకు పాల్పడుతూ కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. మరీ ముఖ్యంగా అత్తింటి వేధింపులు భరించలేకే చాలా మంది మహిళలు పెళ్లైన కొన్ని రోజులకే తనువు చాలిస్తున్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న సికింద్రాబాద్కు చెందిన సుష్మా అనే యువతి అత్తింటి వేధింపులు భరించలేక దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే తాజాగా నగరంలో నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. వరకట్నం వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని ఓ కాలనీలో శ్రీనివాస్ పూజిత అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏప్రిల్ 16న వివాహం జరిగింది. శ్రీనివాస్ కేబీహెచ్పీలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఇకపోతే పెళ్లైన కొన్ని రోజుల పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అయితే పెళ్లి తంతులో భాగంగా పూజిత కుటుంబ సభ్యులు కట్నం కింద శ్రీనివాస్కు 11 లక్షలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాగా మరో 10 లక్షలు ఇవ్వవలసి ఉందని సమాచారం. అదే విషయంలో శ్రీనివాస్ అతని కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా పూజితను వేధింపులకు గురి చేశారట. మిగతా కట్నం తీసుకురావాల్సిందేనంటూ పూజితను భర్త అత్తింటి కుటుంబ సభ్యులు టార్చర్ చేయడం మొదలుపెట్టారు. రాను రాను శృతిమించిన ఈ వేధింపులతో ఈ అమ్మాయి తట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే పూజిత గతంలో శ్రీనివాస్ వ్యతిరేక బంధువులతో కలిసి కూల్ డ్రింక్ తాగినట్లుగా తెలుస్తోంది. ఇది నచ్చని శ్రీనివాస్ ఆ వీడియోలను చూపిస్తూ భార్యను వేధించాడట. ఓవైపు ఈ వేధింపులు, మరోవైపు అదనపు కట్నం కోసం టార్చర్, వీటన్నిటితో పూజిత సతమతమైపోయింది. ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకుందో ఏమో గానీ ఇటీవల షాకింగ్ డెసిషన్ తీసుకుంది. జూన్ 21న ఇంట్లో ఎవరు లేని సమయంలో పూజిత ఫ్యాన్కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లైన కొన్ని రోజులకే పూజిత ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు. అనంతరం మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త శ్రీనివాస్తో పాటు 6 కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై స్పందించిన కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. రోజు సాయంత్రం 9:30 గంటల ప్రాంతంలో పూజిత అని చెప్పి మ్యారేజ్ అయ్యి 2.5 months అవుతుంది అప్రాక్సిమేట్లీ. అయితే ఈ అమ్మాయి ఇంట్లో తన సొంత ఇంట్లో సూసైడ్ బై హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ విషయమై దర్యాప్తు చేసినాము. అందులో వాళ్ళ నాన్నమ్మ ఒక కంప్లైంట్ ఇచ్చినారు. ఈ విధంగా భర్త మళ్ళీ వారి యొక్క బంధువులంతా కలిసి కూడా డబ్బు గురించి కట్నం గురించి వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద 304B అంటే IPC 304B అంటే ఈ బిఎన్ఎస్ వచ్చేసి 80 బిఎన్ఎస్ కింద కేసు కట్టడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ శ్రీనివాస్ అతన్ని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం. ఈరోజు దాని మీద వెరిఫై చేస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ ప్రాసెస్ అయింది. ఆ అమ్మాయిది కూడా PMB కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో డాక్టర్ ఇంకా ఒపీనియన్ ఇంక ఇవ్వలేదు, అది పెండింగ్ ఉన్నది. అది రాగానే దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మూవ్ అవుతుందండి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.